ఏమిటి నాకు హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? ఇవి లోపల పెట్టి తింటే నేను భర్త చేసుకుంటాను. ఓకే, నీకు నాకు పోటీ. అవి ఎన్ని కట్టలేవు? 4. నీవు 2 నాకు 2. ఎవరు ఫస్ట్ వస్తారు? ఓకేనా? పందెమా? నీకు పానీపూరి ఇస్తాను. ఓకేనా? పానీపూరి చికెన్ బిర్యానీ కావాలి. సాంబార్ ఈరోజు పర్వాలేదు, సాంబార్ అంతే. ఓకే, మంచిది. చూద్దాం. రెడీ, స్టార్ట్. ఇవి ఇలాంటి ఒకటి కాదు, ఇటు ఆకులే కాళ్ళు కలిపి ఆకులే కదా కలిసి ఇచ్చేయాలి. అమ్మ ఆకులేనే ఆకులే వేటి అలా వేటి మరి కాళ్ళు అవి ఈ కాలు కూడా ఉండదు. అవి ఎందుకు ఆ కాళ్ళు? నేను గెలిస్తే నా చికెన్ బిర్యానీ, మీరు గెలిస్తే చక్కగా టమాటా పళ్ళు పలుకులు వేసి పచ్చడి చేసి నాకొద్దు లంచ్ ప్రిపేర్ చేస్తాను. నాకొద్దు గోంగూర పచ్చడి. నువ్వు చికెన్ బిర్యానీ తినేసి నాకు పచ్చడి పెడతావా? చూడండి తెలివితేటలు. ఇందులో గెలిస్తే చికెన్ బిర్యానీ కావాలట, నేను గెలిస్తే నాకు ఈ పచ్చడి చేసి పెడతాదట. మరి గోంగూర కదా, మరి అందుకే మరి వల్ల నువ్వు గోంగూర పచ్చడి తినాలి కదా. ముందు పానీపూరి పెడతానని అన్నారు కాబట్టి అది పానీపూరి నాకు వస్తే బిర్యానీ కావాలి. ఆప్షన్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అయ్యో గెలవాలని అందరిలో కన్ఫ్యూజన్. ఇలాగైతే ఎప్పుడు కోతి ఇది యాక్ నువ్వు రైస్ వస్తున్నా పచ్చడి కూడా చేయనప్పుడు గేమ్ అంటే గేమే, కిరికిరి పని కదా. రేపు ఆడుకోరా? రేపు ఆడుకోరా, ఎల్లుండి చుక్కోరా, అవతలన్నట్టు బాగుంటుంది. ఎందుకోరా అయితే బాగా ఆడుకోరు. ఇది కాదు, చింతాకులు తెస్తాను, అది వదులుతుంది. అప్పుడు సరిపోద్ది. చింతాకులు కానీ ఇంక చిన్న ఆకులు లేదండి. చింతాకులే చిన్నవి. ఇంక చిన్న ఆకులు చింతాకు కన్నా చిన్నగా ఉన్న ఆకు ఏది మన కూర వండుకోవడానికి ఏది లేదు. ఉండడం అయితే ఆకులు ఉంటాయి కానీ కూర కాదు, మామూలు చింతాకు, బలుసాకు. ఇది గోంగూర. గోంగూర మీ డౌట్ పక్కన పెట్టి. ఇది గోంగూర కాదు, నేను తెలిసా. స్వరరాగ గంగా ప్రవాహమే అంగంగ సంధానయోగమే. గోంగూర తెలిసినట్టు గోంగూర పాటలు పాడాలి. గోంగూర తోటి కాడ కమ్మకాలి సార్. ఇక్కడ వెళ్ళి తెచ్చారు కట్టలుగా సాఫ్ట్ వేసి 4 కట్టలు పట్టు తెచ్చారు. ఓరి నాయన వేరే ములురా, లేదంటే చికెన్ బిర్యానీకి అయిపోద్ది నీకు బ్యాండ్. నువ్వు నాలాగా వెళ్ళట్లేదు, కించిడి అయిపోతుంది గేమ్. ఇగో చూడండి, ఆకుల కొమ్మల ఇందులో ఒక్క కాడ ఉందని చూపెట్టండి. ఇవన్నీ కాడలే ఇవ్వ. ఇవ్వ నేను గెలిస్తే వండిసి ఇది వండిసి కూర ఆడుతుందట, ఇది గెలిస్తే చికెన్ బిర్యానీ, ఇది వండిసి నాకు తప్పిలో నుంచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటావా? పానీపూరి నేను కావాలని అడిగాను, అడగదు కదా. అయితే ఇది నా నోట్స్ అవదా? ఎస్.
అమ్మ ఈ చిన్న కట్టలు ఎంచుకోయింది, నాకు పెద్ద కట్టలు ఇచ్చింది. కట్టలో ఏముంది, పనితనంలో చూపెట్టాలి. బాగా గోరింటాకు చూసినట్టు చూసి ఇట్టేమే. గోరింటి దగ్గరికి వెళ్ళి గోరింటాకు చూసుకోవాలి. గోంగూర ఆకుల దగ్గర ఉన్నప్పుడు గోంగూర ఆకులే దిగి. అంత కెమెరా రికార్డ్ పెట్టానా అయిపోద్ది. చూసాను. నాలుగు కట్టలు రూపాయలు. రూపాయలకి మన నాలుగు ఇచ్చినాడు. రెండో కట్ట వస్తుంది. అదే చెప్పిన చూడండి, ఒక కట్ట వచ్చింది, నాది ఒక కట్టలో ఇంక ఇన్ని ఉన్నాయి. నాది ఇంత తాకు ఉంది, తనది ఇంత తాకు ఉంది. కట్టలు పెద్ద కట్టలు చిన్న కట్టలు ఇచ్చింది నాకు. వాళ్ళు ఏడుస్తున్నట్టు ఉంది. ఈసారి గెలిపించేద్దాం. అలా చేయి పని నుంచి నాకు వద్దు. ఒకరు దయ్యా దాక్షిణ్యాలు నాకు వద్దు. ఇస్తూ ఇచ్చిన వాడిని కట్ చేసేవాళ్ళు. అలా వంట కూడా చెయ్యి చెప్పచ్చు కదా. వంట నేను చేస్తే నువ్వు మరి చెయ్యి, అందుకే నేను చెయ్యి. ఇంత బాగుంటారని మరి నువ్వు వండవు. అందుకే చూసుకొని వెళ్ళమంటారు. అంతే. రెండో కట్ట నన్ను ఇవి రిన్నోట్ ఉన్నాయి.
ఈ మళ్ళీ ఉడికితే మరవా వస్తే కానీ అంతకుండా అయిపోయింది లేదు లేండి. ఆఖరి వరకు ఓటమి నొప్పుకోను. మంచిగా నువ్వు చిన్న కట్టలు ఇచ్చుకో, మేము పెద్ద కట్టలు ఇచ్చి అది మళ్ళీ ఏ కాలుగా యాప్ పెట్టియండి. మళ్ళీ నేను తెలిసేస్తాను కాకపోతే నేను పాత అబ్బాయిలు మంత్రగాని కాదు. అయిపోయాయి చికెన్ బిర్యానీ, అయిపోయాయి చికెన్ బిర్యానీ. ఇది నేను వచ్చాను దాన్ని అయిపోతాను. ఏంటి మంత్రం వేస్తున్నాను. మాయ మాయ మాయ. ₹20 గోంగూర పందింకి ₹200 బిర్యానీ హోల్ పెట్టుకున్నాను నేను. అయినా నేను ఆగే అయిపోయి వెళ్ళారు. అయిపోయి కట్టలు జస్ట్ మిస్. యుద్ధం చేసి ఓడిపోయాను. ఇంత చికెన్ బిర్యానీ కావాలి.